హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఒక మంచి రెసిపీ అయితే మీతో షేర్ చెబుతున్నానండి. సో క్రిస్పీ క్రంచీ బెండకాయ ఫ్రై అండి. సో చాలా టేస్టీగా ఉంటుంది. దాల్ రైస్లో సైడ్ డిష్లా కానీ లేదంటే ఈవినింగ్ స్నాక్స్గా కానీ తినొచ్చు అనమాట. చాలా చాలా టేస్టీగా అలాగే క్రిస్పీగా క్రంచీగా ఉంటుంది. ఒకసారి డెఫినెట్గా ట్రై చేయాల్సిన వీడియో. సో ఇక్కడ వచ్చేసి ముందుగా కొన్ని మసాలాలు యాడ్ చేసుకుందాం. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా బెండకాయలను కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయడం వల్ల చాలా మంచి టేస్ట్ ఉంటుందండి ఇందులో. సో మరీ ఎక్కువగా వేయకూడదు, జస్ట్ ఒక 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇందులో రెడ్ చిల్లీ పౌడర్ సో 1 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. సో ఇక్కడ నేను 1/2 కిలో బెండకాయలు తీసుకున్నాను. అలాగే ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు, అప్పుడే రెసిపీ మొత్తం బాగా అర్థమవుతుంది. అలాగే రెసిపీ నచ్చినట్టయితే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. మరి కొంతమందికి ఈ వీడియో సజెస్ట్ అవుతుంది. అలాగే ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. బట్ వేసుకుంటే చాలా మంచి టేస్ట్ ఉంటుంది. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, జస్ట్ ఇంట్లో ఉన్న మసాలాలతోని చాలా ఈజీగా క్రిస్పీగా క్రంచీగా అయితే తయారు చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా, అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులోనే బ్లాక్ పెప్పర్ పౌడర్ అంటే మిరియాల పొడి ఒక 1/2 టీ స్పూన్ వేసుకొని ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ముందుగా ఈవినింగ్ స్నాక్స్గా కానీ చాలా బాగుంటాయండి. ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి నాకు కింద కామెంట్ చేయండి ఎలా ఉంది రెసిపీ అనేది. ఇప్పుడు ఇందులో ఒక 4 టేబుల్ స్పూన్ వరకు శనగపిండి, దీనివల్ల చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి. అలాగే ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు రైస్ ఫ్లోర్ బియ్యం పిండి యాడ్ చేయడం వల్ల చాలా క్రిస్పీగా అయితే ఉంటాయి. సో ఇలా వేసుకొని ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో వాటర్ని స్ప్రింకిల్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. సో ఎక్కువగా వేయకూడదు, జస్ట్ స్ప్రింకిల్ చేసుకుంటూ మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఓకే అండి. సో మొత్తం ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆయిల్ హీట్ అవ్వడానికి పెట్టేశాను. ఆయిల్ కొద్దిగా మీడియం హీట్ అయిన తర్వాత ఇందులో బెండకాయలు మనం మిక్స్ చేసి పెట్టుకున్న బెండకాయలను యాడ్ చేసుకోవాలి. ఇందులో నుంచి సీడ్స్ తీయలేదండి. ఒకవేళ మీరు వద్దనుకుంటే కనుక సీడ్స్ అన్నీ తీసేయచ్చు, బట్ సీడ్స్ వేసుకుంటే కానీ చాలా బాగుంటాయండి. సో నేను సీడ్స్ తీయకుండానే ఫ్రై చేస్తున్నాను. సో మన బెండకాయలు బాగా క్రిస్పీగా అయిన తర్వాత ఆయిల్ నుంచి తీసేయడమే. అలాగే మిగిలినవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా ఎంత క్రిస్పీగా క్రంచీగా ఉన్నాయో. ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మరి కొంతమందికి సజెస్ట్ అవుతుంది, హెల్ప్ఫుల్ అవుతుంది. ఇలాగే మిగిలినవన్నీ ఫ్రై చేసుకోవాలి. సో ఇక్కడ నేను బ్యాచెస్లో ఫ్రై చేస్తున్నాను. అన్నీ ఒకేసారి ఫ్రై చేస్తే అంత క్రిస్పీగా ఉండవు. సో బ్యాచెస్లో మనం ఫ్రై చేసుకోవాలి. వీటిని వేసిన వెంటనే మిక్స్ చేసేయకూడదండి. ఒక 2 మినిట్స్ తర్వాత వీటిని ఫ్రై చేసుకోవాలి.